మంత్రి రోజాపై పుత్తూరు మున్సిపల్ కౌన్సిలర్ భువనేశ్వరి సంచలన ఆరోపణలు చేశారు. పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పదవిని రోజా అమ్ముకున్నారని, వారు అడిగినన్ని డబ్బులు ఇచ్చినా తనకు పదవి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చైర్మన్ పదవి కోసం మంత్రి రోజా సోదరుడు 70 లక్షలు డిమాండ్ చేశారన్న కౌన్సిలర్ భువనేశ్వరి 40 లక్షలు ఇచ్చినప్పటికీ మున్సిపల్ చైర్మన్ పదవి ఇవ్వలేదంటున్నారు. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసినా మంత్రి రోజా స్పందించడం లేదని ఆరోపించారు. సీఎం జగన్ న్యాయం చేయాలని కౌన్సిలర్ భువనేశ్వరి కోరుతున్నారు. కుమారస్వామి అన్న డబ్బులు డిమాండ్ చేశారు. అన్న రిజర్వేషన్ ఉంది కదన్నా, మాకు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళం కదా, మేము రిజర్వేషన్ ఉంది కదా అంటే, లేదు డబ్బులు డిమాండ్ చేస్తారు. సరేనా ఇస్తాము అని చెప్పి ఒక వారంలో 3 విడతల్లో డబ్బులు ఇచ్చాను. నేను 40 లక్షలు ఇచ్చాను. ఎలక్షన్ అయిన తర్వాత వేరే వాళ్ళకి మార్చారు, చైర్మన్ సీటు వేరే వాళ్ళకి మార్చారు. ఏందన్నా ఈ విధంగా చేశారు, మమ్మల్ని ఈ విధంగా ఇస్తా అని చెప్పి వేరే వాళ్ళకి చేశారంటే, రెండోసారి ఇస్తాను 2 ఇయర్స్ తర్వాత ఇస్తా అని చెప్పారన్న. తర్వాత 2 ఇయర్స్ తర్వాత తిరిగితే 2.5 సంవత్సరం తర్వాత ఇస్తా అన్నారు. మళ్ళీ 2.5 సంవత్సరం మళ్ళీ తిరిగాను, మళ్ళీ 2.5 సంవత్సరం తిరిగితే ఇంక లేదు ఎలక్షన్ తర్వాత ఇస్తామన్నారు. తర్వాత మేడంకి రిక్వెస్ట్ పెట్టుకున్నాను, మెసేజ్ పెట్టాను. మెసేజ్ పెడితే, మేడం నాకు చైర్మన్ ఇకపోతే పోతారో, నా అమౌంట్ అన్నా నాకు ఇప్పించేయండి, ఇంకా వద్దు మేడం ఊర్లో అంతా విలువ పోతుంది మాకు అని చెప్పాను. చెప్తే మేడం గారు చూసి గమనైపోయారు. ఎలాగైనా జగనాన్ని న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. మంత్రి రోజాపై పుత్తూరు మున్సిపల్ కౌన్సిలర్ భువనేశ్వరి సంచలన ఆరోపణలు చేశారు. పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పదవిని రోజా అమ్ముకున్నారని, వారు అడిగినన్ని డబ్బులు ఇచ్చినా తనకు పదవి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చైర్మన్ పదవి కోసం మంత్రి రోజా సోదరుడు 70 లక్షలు డిమాండ్ చేశారన్న కౌన్సిలర్ భువనేశ్వరి 40 లక్షలు ఇచ్చినప్పటికీ మున్సిపల్ చైర్మన్ పదవి ఇవ్వలేదంటున్నారు. అయితే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసినా మంత్రి రోజా స్పందించడం లేదని ఆరోపించారు. సీఎం జగన్ తనకు న్యాయం చేయాలని కౌన్సిలర్ భువనేశ్వరి కోరుతున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ మురళి మనకు అందిస్తారు. మురళి, ఏదైతే మున్సిపల్ కౌన్సిలర్ భువనేశ్వరి ఆరోపిస్తున్నట్లుగా, అంటే నిజంగానే ఈ డబ్బుల వ్యవహారం అన్నది రోజాకి తన సోదరుడికి అలాగే భువనేశ్వరికి మధ్య జరిగిందా? అసలు వాస్తవం ఏంటి? నిజానికి ఏదైతే పుత్తూరు 17వ వార్డు కౌన్సిలర్ భువనేశ్వర్ ఈవేళ తిరుపతిలో మీడియాతో మాట్లాడడం జరిగింది. కేవలం తనకు పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పదవి ఆశ చూపారు. ఇందుకోసం 70 లక్షలు అడిగారు. చివరకు 40 లక్షలకు ఒప్పందం చేసుకుని ఆ మేరకు 40 లక్షలు కూడా మంత్రి రోజా సోదరుడికే మేము అందజేశాము. అయితే 2.5 సంవత్సరం తర్వాత తిరిగి పదవి ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు పూర్తిగా ఇప్పట్లో పదవి ఇవ్వలేము, వచ్చి ఎన్నికల తర్వాత మళ్ళీ ఇస్తామని చెప్తున్నారని చెప్పి చివరికి డబ్బు వెనక్కి అడిగినా ఇవ్వడం లేదంటే కూడా భువనేశ్వరి మంత్రి రోజాపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. అంతేకాకుండా అందుకు సంబంధించిన ఒక వీడియోను కూడా ఆమె మీడియాకు విడుదల చేశారు. ఆ వీడియోలో కొంత డబ్బులంతా కూడా పూర్తిగా ప్యాక్ చేస్తున్న దృశ్యాలు. ఒక వ్యక్తి మంత్రి రోజా సోదరుడికి ఫోన్ చేసి డబ్బులు అందిందని చెప్తున్నట్టుగా వీళ్ళు చెప్తూ ఉన్నారు. మొత్తంగా ఈ వీడియోలో ఎంతవరకు వాస్తవం ఉంది, ఆయన ఎవరికి ఫోన్ చేసి డబ్బులు కుదిరిందని చెప్పినా కూడా కొంత రూఢీ కావాల్సిన అవసరం ఉంది. ఏదైనా సరే మంత్రి రోజా పైన ఇవంతా కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలుగా మనం భావించుంటుంది. ఒకవైపు ఇవాళ ఈ ఘటన జరిగితే కొద్దిసేపు క్రితమే చిత్తూరులో 2 నగిరి నియోజకవర్గ జెడ్పీటీసీలుగా ఉన్న వడమాలపేట జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డి, అట్లాగే నిండ్ర జెడ్పీటీసీ, వీరిద్దరూ కూడా మంత్రి రోజాపై మరోసారి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. జెడ్పీటీసీ అయిన తమకు సొంత పార్టీ చెందినప్పటికీ గౌరవం లేకుండా చేస్తున్నారు. చివరకు తమ నియోజకవర్గంలో తమ మండలంలో కుర్చీ కూడా లేకుండా చేస్తుంది, ఏ పనులు చేయకుండా అడ్డుకుంటుంది మంత్రి రోజా అంటూ కూడా 2 జెడ్పీటీసీలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసి ఆ మేరకు మంత్రి రోజా పైన జెడ్పీ చైర్మన్ కు కూడా కొద్దిసేపటి క్రితం ఫిర్యాదు చేశారు. అంటే ఒకే రోజు మంత్రి రోజాకు వ్యతిరేకంగా 2 ఘటనలు జరగడం జిల్లాలోనే సంచలనంగా మారింది. మరి మంత్రి ఆమె కుటుంబ సభ్యులు దీనిపైన స్పందిస్తారా లేదా మాత్రం వేచి చూడాల్సింది. రైట్, థ్యాంక్ యూ మురళి.